అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ ఆన్లైన్ ద్వారా ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలని స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీకు అకౌంట్ క్రియేట్ చేయడం, ఫ్యామిలీ రిజిస్టర్డ్ సర్టిఫికేట్ అప్లికేషన్ చేయడం, దాని స్టేటస్ చెక్ చేయడం, వీలైతే దాన్ని డౌన్లోడ్ చేయడం, ఈ ప్రాసెస్ అంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. దయచేసి స్కిప్ చేయకండి. ఈ వెబ్సైట్కి నేను డైరెక్ట్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది సిటిజన్ మీ సేవ లాగిన్ అండి. ఓకే, సో ఇందులో మనము మరి తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్డ్ సర్టిఫికేట్ అప్లికేషన్ చేసుకోవాలంటే ఈ వెబ్సైట్లో మనకు అకౌంట్ ఉండాలి. ఇందులో మనం రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి మన డీటెయిల్స్తో. సో అది ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాను. ఇదిగోండి, ఇక్కడ చూడండి, న్యూ యూజర్ అని కనబడుతుంది కదా. ఇందులో అకౌంట్ లేని వాళ్ళు న్యూ యూజర్ మీద క్లిక్ చేయండి. ఆల్రెడీ ఉన్న వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ అవ్వచ్చు. ఓకే, సో ఇప్పుడు డీటెయిల్స్ అసలు మొత్తానికే లేదు, సిటిజన్ లాగిన్లో మనకు అకౌంటే లేదు అంటే ఇప్పుడు సిటిజన్ లాగిన్లో అకౌంట్ ఎట్లా క్రియేట్ చేయాలని చెప్తున్నా. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ వేయండి. ఓకే, ఇదిగోండి, ఇక్కడ డిజైర్డ్ లాగిన్ ఐడిలో మీ మొబైల్ నెంబర్ రాయండి. అండ్ రైట్ సైడ్కి ఒక కొత్త పాస్వర్డ్ అనుకోండి. ఆ పాస్వర్డ్ అనేది అనుకొని అక్కడ ఎంట్రీ చేయండి. సేమ్ టు సేమ్ మళ్ళీ కింద కన్ఫర్మ్ పాస్వర్డ్ అని ఉంది కదా, ఇక్కడ ఆ రైట్ సైడ్ ఎంట్రీ చేసిన సేమ్ పాస్వర్డ్ అక్కడ ఎంట్రీ చేయండి. అండ్ ఇక్కడ చూడండి, ఈమెయిల్ ఐడి లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ మన మొబైల్ నెంబర్ వచ్చేసింది. అండ్ ఇక్కడ మీ పర్మనెంట్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఫ్యూచర్లో మనకు ఉపయోగపడవచ్చండి. ఎందుకంటే సిటిజన్ లాగిన్ ఈక్వల్ టు మన గవర్నమెంట్ మీ సేవ అని అనుకోవచ్చు. సో చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ నేను నేర్పిస్తూ ఉంటా. ఇక్కడ మీ ఫుల్ నేమ్ రాయండి, ఫుల్ నేమ్ ప్లేస్లో. అండ్ మీ అడ్రస్ ప్లేస్లో మీ అడ్రస్ రాయండి. మీరు ఎట్లా ఇచ్చుకున్నా పర్లేదు. సో నన్ను అడిగితే మాత్రం ఆధార్లో ఉన్నట్టు రాయండి, లేదా మీ ఊరి పేరు, మీ డిస్టిక్ పేరు, మీ పిన్ కోడ్, మీ స్టేట్ అట్లా రాసుకున్నా పెద్ద నష్టం ఏం లేదు. ఫుల్గా రాసుకునే ఏం కాదు. ఓకే, అండ్ ఇక్కడ కంట్రీ మనకు తెలుసు ఇండియా. అండ్ రైట్ సైడ్ స్టేట్ మనకు తెలుసు మన తెలంగాణ. ఓకే, అండ్ పిన్ కోడ్ మీ ఏరియా పిన్ కోడ్ రాయండి. అండ్ డిస్టిక్ మీ డిస్టిక్ రాయండి, సెలెక్షన్ చేసుకోండి, సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇంతే. సిటిజన్ లాగిన్లో అంటే సిటిజన్ మీ సేవ వెబ్సైట్లో మనకు అకౌంట్ ఇప్పుడు క్రియేట్ అయిపోతుంది. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కిందకి ఏదైతే నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్కి ఓటీపీ వచ్చింది, అది అక్కడ ఎంట్రీ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. మనకు సిటిజన్ మీ సేవలో వెబ్సైట్లో అకౌంట్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ థ్యాంక్స్ ఫర్ రిజిస్ట్రేషన్ వచ్చింది. హోమ్ పేజ్కి రండి. ఇదిగోండి, ఇక్కడ లాగిన్ ఇప్పుడు మనకు క్రియేట్ అయింది కాబట్టి సేమ్ ఆ ఇందాక ఇచ్చిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇందాక ఏదైతే మీరు క్రియేట్ చేసుకున్నారో పాస్వర్డ్ అనుకొని అది అక్కడ ఎంటర్ చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇదిగోండి, ఈ విధంగా నెక్స్ట్ పేజ్కి వస్తుంది. ఇక్కడ ఓటీపీ వచ్చింది అనమాట నెంబర్కి, మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చింది కదా. ఎంటర్ చేసి అథెంటికేషన్ మీద క్లిక్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేశారు కదా, ఇగో ఓపెన్ అయిపోయింది డాష్ బోర్డ్. ఇక్కడ సర్చ్లో చూడండి, సర్చ్లో మీకు ఇక్కడ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ ఎక్కడ కనిపిస్తలేదు అని అనుకుంటే సర్చ్లో ఫ్యామిలీ అనుకుంటా, కానీ ఇక్కడ తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. కథం ఓపెన్ అయిపోయింది. మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుంటే లేటు, ఇగో ఇట్లా అయిపోతుంది. ఇక్కడ ఎఫ్ఎస్సి నెంబర్ అనే చోట మీకు ఆ రేషన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఓకే, అండ్ పక్కనే మీకు ఆధార్ నెంబర్ కూడా ఉంది, ఆధార్ నెంబర్ కూడా ఎంట్రీ చేయొచ్చు. ఓకే, సో నన్ను అడిగితే కేవలం ఇది రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుందని నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నా. కాబట్టి ఆధార్ నెంబర్ కొడితే కొందరికి డీటెయిల్స్ వస్తలేవు. సో రేషన్ నెంబర్ కొట్టి చూడండి, డీటెయిల్స్ ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం వస్తున్నాయి. కాబట్టి నేను రేషన్ నెంబర్ ఎంట్రీ చేసేసి గెట్ డీటెయిల్స్ అంటున్నా. రైట్, సో ఇదిగోండి, అనగానే రేషన్ కార్డులో ఉన్నటువంటి ఎంతమంది మెంబర్స్ ఉన్నారో ఆ మెంబర్స్ అంతా కూడా కనబడతారు. అండ్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఇక్కడ చిన్న హెచ్ఓఎఫ్ అని ఉంది చూసారా, దాన్ని అంటే అక్కడ హైలైట్ అయిపోయింది హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్. అండ్ ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ కూడా రావడం జరిగింది. మీ మొబైల్ నెంబర్ వచ్చింది, మీ షాప్ నెంబర్ వచ్చింది, మీ అడ్రస్ వచ్చింది, మీ మండలం వచ్చింది, మీ డిస్టిక్ అన్నీ వచ్చినాయి. సో ఇక్కడ కొంచెం కిందికి రండి. కిందికి వస్తే ఇక్కడ ఇన్ఫర్మేట్ నేమ్ అని వస్తుంది కదా. సో ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో వాళ్ళు నేమ్ ఇచ్చుకోవచ్చు, లేదా హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఇవ్వండి. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ పేరు ఇవ్వండి అండ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. మీ యొక్క డిస్టిక్, సో రేషన్ డిస్టిక్ ఏదో సెలెక్షన్ చేసుకోండి. అండ్ రేషన్ ఏ మండలాలు ఉందో ఆ మండలం సెలెక్షన్ చేసుకోండి. ఓకే, ఎంట్రీ చేసుకోండి. ఇక్కడ షో పేమెంట్ మీద క్లిక్ చేయండి. కిందికి కొంచెం స్క్రోల్ చేయండి, కిందకి ఆల్రెడీ కొంచెం వచ్చింది. ఇగో గవర్నమెంట్కి సంబంధించిన అమౌంట్ వచ్చేసి మనం 40 రూపాయలు కట్టాలి. అండ్ ఇది నెట్ బ్యాంకింగ్తో కడితే 60 రూపాయలు చిల్లర పోతుంది. సరే, ఇక్కడ కన్ఫర్మ్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ క్యూఆర్ కోడ్ కనబడుతున్నటువంటి క్యూఆర్ కోడ్ డే 1లో వచ్చింది, తర్వాత నుంచి అలా వస్తలేదు. మీరు డెబిట్ కార్డ్ సెలెక్షన్ చేసుకుంటే నెక్స్ట్ పేజ్కి వెళ్తే అక్కడ మీకు క్యూఆర్ కోడ్ కూడా కనిపిస్తుంది. అండ్ డెబిట్ కార్డ్ ద్వారా కూడా మీరు కట్టొచ్చు. నేను నెట్ బ్యాంకింగ్ సెలెక్షన్ చేసుకుని నా అమౌంట్ అయితే కట్టేస్తున్నా. మీకు డెబిట్ కార్డ్ సెలెక్షన్ చేసుకుంటే క్యూఆర్ కోడ్కి వస్తుంది. మీకు ఫోన్పే, గూగుల్ పే అన్నిటి ద్వారా కట్టొచ్చు. ఇది నేను కరెక్ట్ చెప్తున్నా. అండ్ ఇక్కడ ఎటువంటి బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ రీఫ్రెష్ చేయడం కానీ వెబ్సైట్ నాకు రెస్పాండ్ అవ్వట్లేదు కానీ ఏం క్లిక్ చేయొద్దు. ఇగో మీకు ఈ విధంగా రెస్పాండ్ వచ్చిన తర్వాత ఇక్కడ రిసిప్ట్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ రిసిప్ట్లో మీకు
ప్రింట్అవుట్ తీసుకోండి. అండ్ అంతేకాకుండా ఇందులో నెంబర్ వచ్చింది కదా, సో మీ ట్రాన్సాక్షన్ నెంబర్ అండ్ అప్లికేషన్ నెంబరు దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, వీలైతే ప్రింట్అవుట్ తీసుకోండి. ఓకే, సో అండ్ హోమ్ పేజ్కి వచ్చేసినాక ఇదే మీ సేవలో ఎక్కిళ్ళు వస్తున్నాయి. నైట్ చేస్తున్నా, 1:30 తర్వాత చేస్తున్నా నైట్, అందుకే. సో హోమ్ పేజ్కి వచ్చినాక ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే లాస్ట్ ట్రాన్సాక్షన్, మీకు ఒకవేళ ఫెయిల్ వచ్చినా కూడా అండ్ నథింగ్ బట్ మీకు ట్రాన్సాక్షన్ స్లిప్ జనరేట్ కాకపోయినా ఇక్కడ హోమ్ పేజ్కి వచ్చి కొంచెం రీఫ్రెష్ కొట్టగానే మీకు ట్రాన్సాక్షన్ నెంబర్ కూడా వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ కూడా, రిజిస్టర్ మొబైల్ నెంబర్కి మీకు మెసేజ్ కూడా ఇమీడియట్గా రావడం అయితే జరుగుతుంది. రాకపోయినా జస్ట్ 1-2 నిమిషాలు లేకపోతే ఒక 10 నిమిషాలు వెయిట్ చేసి రీఫ్రెష్ కొట్టినా కూడా మీకు ఇక్కడ ఐడి అయితే జనరేట్ అవుతుంది. మరి ఇప్పుడు స్టేటస్ ఎట్లా చెక్ చేసుకోవాలి, ఇది అప్రూవల్ అయిందా లేదా అనేది? హోమ్ పేజ్కి రండి, లాగౌట్ చేసి ఇదిగోండి నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అని కనబడుతుంది కదా, ఇక్కడ అప్లికేషన్ నెంబర్ వచ్చింది కదా, అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయండి, సెర్చ్ మీద క్లిక్ చేయండి ఫస్ట్ దానిలో. ఓకే, సో సెకండ్ దానిలో మాత్రం మీకు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలంటే సెకండ్ బటన్ మీద అంటే సెకండ్ కాలంలో మీరు ఎంటర్ చేసి సెర్చ్ మీద కొట్టొచ్చు. సో ఫస్ట్ దానిలో ఎంటర్ చేసిన నేను సెర్చ్ మీద క్లిక్ చేసిన స్టేటస్ చెక్ చేసుకోవడానికి. ఓకే, నేను ఇప్పుడే ఎంటర్ చేసిన, యాక్చువల్గా మీకు ఇప్పుడే చూపెడుతున్నా. సో ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ పేజ్. ఇక్కడ మీకు కనబడుతున్న క్యాప్స్ ఎంటర్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇగో ఇక్కడ స్టేటస్ నాట్ వ్యూడ్ అని అంటుంది. మీ మండల ఎంఆర్ఓ గారు దీన్ని అప్రూవల్ చేస్తారు, ఎవరు చేయరు, మధ్యలో ఎంఆర్ఓ గారు మాత్రమే చేస్తారు. నాట్ వ్యూడ్ అని అంటుంది. ఓకే, సో ఇక్కడ అప్రూవల్ అని పడితే మీకు అప్రూవల్ అయినట్టే. సరే, ఇప్పుడు హోమ్ పేజ్కి వస్తున్నాం మళ్ళీ. ఇగో ఇక్కడ మీ సేవ సర్టిఫికేట్ అని ఉంది కదా, ఇక్కడ మీ అప్లికేషన్లో ఫస్ట్ టీటీ అని ఉంటుంది, ఆ టీటీ తీసేసి మిగతా నెంబర్ కంటిన్యూగా ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేయండి. మీకు ఇదిగోండి నేను ఎంట్రీ చేస్తున్నా. నెక్స్ట్ సేమ్ మళ్ళీ ఇదే సబ్మిట్, మళ్ళీ క్యూఆర్ కోడ్ అడుగుతా, నథింగ్ బట్ క్యాప్చా అడుగుతుంది, ఎంటర్ చేసి సబ్మిట్ మీద కొట్టండి. ఇక్కడ యాక్చువల్గా నేను ఇప్పుడే చూపెడుతున్నాను కాబట్టి మీకు ఇక్కడ చూపించలేకపోతున్నా, మీకు అక్కడ వ్యూ అనేది కనిపిస్తుంది. నేను వీడియో పర్ఫెక్ట్గా చెప్పినాను నేను అనుకుంటున్నా. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి మరికొన్ని వీడియోస్ కోసం వేచి చూడండి. మిమ్మల్ని ఖచ్చితంగా ప్రతి ఒక్క వీడియోతో మిమ్మల్ని అప్డేట్ చేస్తూనే ఉంటా, మీకు నేర్పిస్తూనే ఉంటా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్ మంకమ్మతోటలో ఎస్బీఐ బ్యాంక్ పక్కన మెయిన్ రోడ్గా ఉంటుంది, అంటే రోడ్ నెంబర్ 7 ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్.